రప్పిస్తా, నీ ఆత్మశక్తిని రప్పిస్తా. అరుణా, అరుణా, ఆవాహ. ఎవర్రా నువ్వు? ఆత్మశక్తితో పరమాత్మనే ఎదిరించబోయే మహాశక్తిని. నన్నెందుకు రప్పించావు? ఈ చిల్లర ఆత్మల గ్రహ బలాల్లో శక్తి నాకు చాలడం లేదు. నేను కోరుకున్న శక్తి నాకు రావడం లేదు. అయితే అన్ని దిశల నక్షత్రాల గ్రహాల దృష్టి ఉన్న మహా ఆత్మశక్తివి నువ్వు. అందుకే నిన్నెవరూ ఎదురించలేరు. నువ్వు నాలో కలిస్తే, నీ ఆత్మ నా ఆత్మతో చేరితే, నేను ఆ పరమాత్మనే ఎదిరించే భువనాలకి భుగతనవుతా. రా, నాలో చేరు. నేను ప్రేమ కోసం ఆరాట పడేదాన్నే కాని నీలాంటి పేరాశలు నాకు అక్కర్లేదు. క్షుద్రశక్తులతో జత కలపడం నాకిష్టం లేదు. నాకు అతను కావాలి, అతని ప్రేమ కావాలి. నా ప్రియుణ్ణి నేను దక్కించుకోవాలి. అతన్ని దక్కించుకోవడానికి నీ శక్తి చాలదు. నా బలం కావాలి, నా క్షుద్రశక్తి కావాలి. రా, నాలో చేరు. ప్రేమను మించిన బలం ఈ ప్రపంచంలో దేనికి లేదు. దాన్ని నేను సాధిస్తాను. అతన్ని నేను దక్కించుకుంటాను. వచ్చే రోజులన్నీ నాకు అనుకూలమైన రోజులు. అవి నావి. నేను అనుకున్నది సాధిస్తాను. ఇంకొకసారి నన్ను పిలిచావో నిన్ను బూడిద చేస్తాను. నన్ను పిలవద్దు. నాలో చేరు. వద్దు. రా, రా, నాలో చేరు. నాలో చేరు. రా, రా. పెద్ద శక్తే బుగుతా. పెద్ద శక్తే బుగుతా. పెద్ద శక్తే బుగుతా. ఇదిగో మస్తాన్ సాహిబు, నీ గడ్డం చూస్తుంటే కాశ్మీర్ లాగా ముద్దొచ్చేస్తుందయ్యా. నీ మీసం మాత్రం ములగ చెట్టుకు పట్టిన గొంగళ పురుగులాగా ఉందరా. నువ్వు ఎప్పుడూ అంతే, మరి డీప్ గా వెళ్ళిపోతావు. ఇదిగో గెలగచ్చుకెళ్ళి తల్లి. ఏంటిది, మీ అమ్మాయి విసిరేసిన బిర్యానీ పళ్ళెలా గిరగరా తిరుగుద్దేంటి? అన్నట్టు నీకు చెప్పలేదు కదూ, మా ఆవిడ నిండు గర్భిణీగా ఉన్నప్పుడు ఆకాశంలో ఎగిరే ఫ్లయింగ్ సాసర్ చూసింది. దాని ఎఫెక్ట్ తో ఇది పుట్టడమే తిరుగుతూ పుట్టేసింది. కాదు, నీ బుర్రలో తిరుగుతున్న ఎదవ ఆలోచనల ఎఫెక్టే ఈ తిరుగుడు. నువ్వు మళ్ళీ డీప్ గా వెళ్ళిపోతున్నావు. అమ్మాయి టిఫిన్ ఎట్టుకొచ్చింది. ముక్కలుగా కోసి సాగదీసి అల్లుడికి నోట్లో ఎట్టుద్ది. ముందు కమ్ములకి పెడతానన్నా. ముందు అల్లుడికి పూరి ఎట్టు, మిగిలిన బజ్జీ మొక్క అడిగి ఎడుదువు గాని. ఎక్కడా అల్లుడు గారు? అల్లుడు గారు ఏ గది? ఈ గదిలో. అయ్యో బాబు, ఏంటి అల్లుడు గారు ఈ గదిలో ఉన్నాడా? ఇదిగో గెలగచ్చుకెళ్తాలి. లోపలికి వెళ్ళి అల్లుడు గారు ఏది అడిగినా కాదనకుండా ఎట్టే ఎల్లో. చెవులో ఏదో అడుగుతున్నాయి నాన్న. ఏది అడిగినా కాదనకుండా ఎట్టే, ఇబ్బంది ఎట్టుకో. ఫ్యామిలీ డాక్టర్ని చూశాను, ఫ్యామిలీ లాయర్ని చూశాను, ఫ్యామిలీ బ్రోకర్ని ఇక్కడే చూస్తున్నాను. పిచ్చోడా, చిత్రంగా మాట్లాడకు. దీని వెనకాల చక్రం ఉంది. లోపలకు చక్రాన్ని పంపావు కదా, ఇంకో చక్రం ఏంట్రా? చూస్తావుగా తిప్పుతాను. ఇదిగో బావా, ఆయన కట్టుకున్న నా చెల్లి. రండి అందరూను, రండి రండి రండి, వచ్చి చూడండి. ఏంటి అన్యాయం? న్యాయం చెప్పండి, శబ్దాలేనండి. ఏమైపోవాలి పట్టుపగలు నట్టిట్టాను. ఏం జరిగిందా? నా కూతురు ముచ్చటగా టిఫిన్ ఏడదామని చెయ్యేడితే అది అట్టుకులాగి దబ్బం తలపేస్తాడు నీ కొడుకు. తర్వాత ఒక కేకన పడింది. తర్వాత ఆడియో కట్ అయిపోయింది. ఈ వీడియో ఏం జరుగుతుందోనని టెన్షన్ గా ఉంది. లోపల జరుగుతున్న అన్యాయాన్ని నేను ఎవరించి చెప్పక్కర్లేదు. నేను అడుగుతున్నది నా కూతురు భవిష్యత్తు. ఎమోషనల్ గా ఉన్నాను. లోపల ఉన్నాడు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ఆయన వేసేస్తాను. నీ మొగుణ్ణి. అందుకని నువ్వు వెంటనే సెటిల్ చేసుకుని వెళ్ళిపో. పల్లెటూళ్ళు అయినా పసుపు కుంకాలతో బతుకుతావు. వీళ్ళు మనోవర్ తంపెత్తారు. అంపాలి, లేకపోతే ఆండేసేస్తాను. నువ్వు ఆగో. సెటిల్మెంట్ అవ్వకపోతేనే వేస్తాను. ఎందుకయ్యా వేసేయటం? లోపల ఉన్న ఇద్దరికి పెళ్లి చేసేస్తే పోలా? ఏమిటో మాట్లాడేది? లోపల ఉన్న ఇద్దరికి పెళ్లి చేసేద్దాం. చెయ్యాలి, చేసి తీరాలి. చేసేద్దాం. ఏంటి న్యూసెన్స్? న్యూసెన్స్ కాకపోతే మరి అవతల మరి మన నువ్వు లోపల, నువ్వు ఎక్కడ ఉన్నావు? లోపల లోపల దర్వాజ్ ఖోల్. నువ్వా? అంతా చదురుకొచ్చాయి. ఏంటి అంత చెదిరిపోయిందా? మరి అద్దె టిఫిన్ క్యారేజ్ మొత్తం భోంచేస్తావు అనమాట. ఓన్లీ టిఫిన్ మాత్రమే చేస్తాడు కాబట్టి టిఫిన్ మాత్రమే. మూడే గిన్నెలో పొంగడం మిగిలిపోయింది. రా తిందువు గాని. ఇప్పుడే వస్తా, పొంగడం తిని. నాకేంటో ఎమోషన్లో కొంచెం కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయి. కళ్ళు తిరగటం ఏంట్రా? ఒరిజినల్ గా పేలిపోవాలి కదా.
వద్దు, నాకు ఈ ప్రపంచం ఇష్టం లేదు. అరే వివేక్, ఏమైందిరా నీకు? నేను బతకను. ఏం మాట్లాడుతున్నావు? నాకు బతకలేదు. చచ్చిపోతాను. ఆయన బాబోయ్. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अल्लाहु अकबर अल्लाहु अकबर अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह अल्लाहु अकबर ला इलाहा इल्लल्लाह अशहदु अन्ना मुहम्मदर रसूलुल्लाह अल्लाहु अकबर రక్ష, ఈ రక్ష వెంటనే ఆయన కట్టాలి. ఏమిటమ్మా రక్ష అంటున్నావు? ఈ రక్షణ వెంటనే ఆయన కట్టాలి బాబాయ్, లేకపోతే ప్రమాదం. వద్దమ్మా. ఏంటో ఈ రక్ష కట్టినప్పటి నుండి నీ చుట్టూ ఉన్న పరిస్థితులు బాగలేదు, నా మనసు బాగలేదు. దీనికి ఏదో దోషం సోకిందని నా అనుమానం. అమ్మవారి రక్ష కూడా దోషం ఉంటుందా? ఉంటుందమ్మా. ఇలాంటి మహాశక్తి చుట్టూ ఎన్నో వికృత శక్తులు తిరుగుతుంటాయి. ఏ దుష్టశక్తి దోషం తగిలిందో నాకన్నీ అరిష్టాలే కనపడుతున్నాయి. మనం వెంటనే ఊరెళ్ళి అమ్మవారి సమక్షంలో ఈ రక్ష తీసి ఆమె పాదాల దగ్గర పెడదాం. ఏ దోషమున్నా ఆవిడే నివారిస్తుంది. ఆ రక్ష తీసి అమ్మవారికి సమర్పించి వచ్చేసి వెళ్ళమ్మా. అమ్మా, నువ్వు నా బాగు కోసం ఈ రక్షని నాకు పంపించావు. కానీ ఇది అరిష్టమని బాబాయ్ కూడా అంటున్నారు. అమ్మ దీవెన అరిష్టం ఎలా అవుతుంది? లోకం కోసమైనా నువ్వు పంపించిన ఈ రక్ష నువ్వే తీసుకో. ఏంటలా చూస్తున్నావు? ఆ రక్ష ఉండడం వల్లే నీలో నేను ప్రవేశించలేకపోయాను. దాన్ని విప్పించడం కోసమే ఈ నాటకం ఆడాను. ఇక నాకు అడ్డే లేదు. నీలో శాశ్వతంగా కలిసిపోయి వివేక్తో నా ఆనందాన్ని పండించుకుంటాను. ఆహా! ఏమిటలా చూస్తున్నావు? నీ నాటకాలు నా దగ్గర కాదు. నా బిడ్డకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? మరి నా బతుకు అన్యాయం అవుతుంటే చూస్తూ ఊరుకున్నావుగా? అన్యాయం కాదు, నీ ఆయువు తీరింది. కానీ నా ప్రేమకు ఆయువు తీరలేదు. మనిషి మరణించినప్పుడే ఆ మనసులోని ప్రేమ కూడా మరణిస్తుంది. లేదు, నా ప్రేమకి చావు లేదు. నా వివేకం నేను దక్కించుకుంటాను. ఆ శక్తి నీకు లేదు. నీ శక్తి నక్షత్రంలోనే నేనాత్మనయ్యాను. అతని గ్రహస్థితి దిగజారే కొలది నా ఆత్మశక్తి పెరుగుతూనే ఉంటుంది. లేకపోతే నీ విగ్రహం చూసి విలవిలలాడిపోవలసిన నేను ఈ క్షణం నీ గుడి మండపంలో నీ ముందే మాట్లాడుతున్నానంటే నా శక్తి అర్థం చేసుకో. తక్కువగా అంచనా వేయకు. నువ్వు గుడిలోకి రాలేవు. నేనే రానిచ్చాను. నీ తప్పు నువ్వు తెలుసుకుని సరిదిద్దుకోవడానికే నిన్నిక్కడికి రానిచ్చాను. ఆహా! మరణించిన వారికి జీవించి ఉన్న వారితో బంధాలు ఉండకూడదు. అతన్ని విడిచిపెట్టు. మరో జన్మలోనైనా మంచి జరగాలని ప్రశాంతంగా పరమేశ్వరుని ప్రార్థించు. నీ ప్రేతాత్మ ప్రేమ కోసం సృష్టి ధర్మాన్ని విరుద్ధం చెయ్యకు. ఆహా! మరి మీ ప్రేమ కోసం మీరు ఎన్ని విరుద్ధాలైనా చెయ్యొచ్చా? శివుని మనసులో రెచ్చగొట్టి నీ శృంగారాన్ని పండించుకోవడానికి మన్మధుణ్ణి బూడిద చేసి ఆకారం లేని వాణ్ణి చెయ్యలేదా? నీ భర్త మీద ప్రేమతో దక్షయజ్ఞంలో నువ్వు భస్మమవ్వలేదా? నీ మీద ప్రేమతో నీ భర్త ఆ యజ్ఞాన్నే ధ్వంసం చేయలేదా? మీ ప్రేమలు పురాణాలవ్వాలి, పూజలందుకోవాలి. నా ప్రేమ గాలిలో ప్రేతాత్మలా ఉండిపోవాలా? 1000 చేతులతో నువ్వు అడ్డుకున్నా సరే నేనే గెలుస్తాను. వాళ్ళిద్దరినీ కలవనివ్వను.
వివేక్ ఆత్మని చేసి నాతో తీసుకుపోతాను. వివేక్ని బతకనివ్వను, తీసుకుపోతాను. విజయ, ఇది నీ మంచి కోసం కట్టిన రక్ష. రేపు నీ భర్త జీవితంలో చాలా గడ్డుకాలం. అతన్ని ఎక్కడికి కదలకుండా చూడు. వెళ్ళు. విజయ, మీరు ఇక్కడ? అది సరే గాని ఈ పసుపు కుంకుమ ఈ అవతారం ఏంటి అసలు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఈ మధ్య నీ ప్రవర్తన చాలా మారిపోయింది. విజయ, ఏంటిది? ఇది అమ్మవారిచ్చిన రక్ష. తీసేద్దామని వచ్చాను, కానీ మనసొప్పలేదు. నీకు రోజు రోజుకి చాదస్తం పెరిగిపోతుంది. నేను ఇలా వదిలేస్తే ఊళ్ళో ఉన్న కాళ్ళని కట్టుకునేలా. అసలు వీటి వల్లే నువ్వు ఇలా తయారయ్యావు. అవును, నాతో ఒక్క మాటైనా చెప్పకుండా నువ్వు ఒక్కదాని ఎందుకు వచ్చావు? ఒక్కదాన్నే రాలేదండి, బాబాయ్ తీసుకొస్తే వచ్చాను. బాబాయా? నిన్ను వెతుక్కుంటూ మేము ముగ్గురం కలిసే వచ్చాం. అవునమ్మా, నీకోసం మేము చాలా కంగారు పడ్డాం. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. ఏమండి, ఈ ద్వాదశి వెళ్లే వరకు మనం ఇక్కడే ఉందామండి. అమ్మ దగ్గరుంటే నా మనసు కాస్త కుదుట పడుతుంది. సరే. ఏమండి, ఏంటి? మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కోపం రాదుగా? నాకెందుకు కోపం? అరవరు కదా? నేను అరిచేవాళ్ళ కనబడుతున్నానా? అరుణ్ ఎవరండి? ఏయ్, ఇప్పుడు దాని కూడా ఎందుకు? దాని గురించి నన్ను ఎందుకు అడుగుతున్నావు? చెప్పానుగా మీకు కోపం వస్తుందని. నాకు తెలుసు నువ్వెందుకు అడిగావు. ఇదివరకే చెప్పాను, దానికి నాకు ఏ సంబంధం లేదు. చచ్చా, దాని గురించి కాదండి. అరుణ్ మీకు తెలుసు కదా? తెలిస్తే నేను తెలుసుకుందామని అడిగాను. చెప్పండి, అరుణ్ ఎవరు? అరుణ్ చాలా మంచిది, కానీ చాలా మొండిది. ఆ మొండితనమే లేకుంటే మంచి స్నేహితురాలు. ప్రతిదీ తనకు నచ్చినట్టే ఆలోచిస్తుంది. నచ్చిందే కావాలనుకుంటుంది, లేకపోతే చావాలనుకుంటుంది.